హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్న మనం పెట్టిన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు జిల్లాలో పోస్టులకు భర్తీ కోసము నోటిఫికేషన్ అనేది విడుదలైందని చెప్పి దానికి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయని చెప్పి మనం నిన్న ఆల్రెడీ ఒక షార్ట్ అనేది పెట్టి ఉన్నాము. దాంట్లో ఎవరికైతే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే దానికోసం కామెంట్ చేయమంటే చేశారు కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఫిల్ చేయకండి, అది ఆఫీస్ పర్పస్ కోసం. తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ రాయండి. ఒకవేళ ఒకటి కాదు 2 పోస్టులకు అప్లై చేస్తుంటే వేరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, తర్వాత ఫాదర్ నేమ్ అండ్ పక్కన మీ ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేసి దానికి అక్రాస్గా మీ సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. తర్వాత 2B వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్పోస్, ఇఫ్ మ్యారీడ్, వివాహమైన అభ్యర్థుల యొక్క స్పోస్ డీటెయిల్స్ అనేది 2Bలో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సోషల్ స్టేటస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్టేటస్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 7 వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పెసిఫై ద డీటెయిల్స్. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ సంబంధించి ఏమన్నా మెరిట్ అవైల్ చేసుకుంటారంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత 9 వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఏమన్నా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయడంతో పాటు దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అనేది మీరు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఉమెన్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వండి. ఈ పోస్టులకు సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించిన నెంబర్ అండ్ డేట్, అమౌంట్ ఎంత, ఏ బ్యాంక్లో తీశారనేది డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్, మీరు 4th to ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ జిల్లాలో చదివారని చెప్పి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎన్ని మార్క్స్ అనేది అప్టెన్ అయినాయి అని చెప్పి దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ మీకు వచ్చినాయి అంటే పర్సంటేజ్ అప్టెండ్ అని చెప్పి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ మొబైల్ నెంబర్, మీ పేరు, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ సంతకం అనేది సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీరు సంతకం పెట్టాలి. దాంతోపాటు డిక్లరేషన్లో కూడా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని చెప్పి సైన్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫిల్ చేయడం డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.